మంచిర్యాల పట్టణ భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపల్ కమిషనర్కు వార్డులో నెలకొన్నటువంటి వివిధ సమస్యల పరిష్కారం కోసం మంచిర్యాల బీజేపీ పట్టణ అధ్యక్షులు అమీర్శెట్టి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. మంచిర్యాల పట్టణ భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపల్ కమిషనర్కు వార్డులో నెలకొన్నటువంటి వివిధ సమస్యల పరిష్కారం కోసం మంచిర్యాల బీజేపీ పట్టణ అధ్యక్షులు అమీర్శెట్టి రాజ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తక్షణమే ఈ యొక్క సమస్యలు పరిష్కరించని ఎడల రానున్న రోజుల్లో మంచిర్యాల పట్టణంలోని నెలకొన్న ఈ యొక్క సమస్యలు పరిష్కరించని ఎడల వెర్రబల్లి రఘునాథరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పట్టణ ప్రజలతో కలిసి మంచిర్యాల కమిషనర్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల బీజేపీ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, ఎనగందుల కృష్ణమూర్తి, ఆకుల అశోక్ వర్ధన్, జోగుల శ్రీదేవి, కర్రి లచ్చన్న, గాజుల ప్రభాకర్, రాజబాబు, నాగుల రాజన్న, రాకేష్ రెన్వా, రెడ్డిమల్ల అశోక్, విజయ్, దేవరకొండ వెంకన్న, దుర్గప్రసాద్, రవీందర్, శివ, బింగి సత్యనారాయణ, పవన్, కుమారస్వామి, రాజు, అభిలాష్, సాయి, సునీల్, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థ బోర్డులు చేంజ్ అయ్యేదానికి పరిస్థితుల్లో ఏం మారలేదు. మీరు కూడా కొత్తగా వచ్చింది 500 రూపాయలు మీరు కొంచెం దృష్టి పెడితే ఆ పరిస్థితులు ఏమవుతున్నాయో చూసుకోండి. ఖచ్చితంగా పెడతాము. చిత్తకుండీలు అంటే పెట్టరాదు గవర్నమెంట్ రూల్ ప్రకారం. ఇంకోటి సార్, మీరు ఎయిర్టెల్ వాళ్ళకు ఇచ్చారు ఇక్కడ లైన్స్ అవి వాళ్ళు అండర్ గ్రౌండ్ నుంచి కేబుల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన పైపులు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి తెలియదు. మనం అక్కడ మనిషిని పెట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు తవ్వేసరికి బస్ట్ అవుతుంది. బస్ట్ అయినాక మీరు 15 రోజుల తర్వాత పని చేయట్లేదు. 15 రోజుల తర్వాత ఏ వాడకు ఉందో ఆ వాడకు వాడకు తప్పు. ఫస్ట్ తప్పు అంటే ఫోటో తీసిన కాదు, అదే రోజు మనమే డబ్బులు పెట్టి రిపేర్ చేస్తే కాలేజ్ రోడ్ మొత్తంలో అయింది. కాలేదు సార్, కరెక్ట్. మళ్ళీ మీకు ఫోటోలు ఇప్పించి మళ్ళీ చేసినా కూడా మీరు గట్టి చేస్తారు. సేమ్ యాక్సిడెంట్ అట్లే. ఇంకోటి దాన్ని పూడ్చట్లేదు మీరు. మళ్ళీ వర్షాలు ఆడిన తర్వాత ఏమైంది అట్లే దిగబడు. ఇంకో విషయం ఏంటంటే సార్, మెయిన్ వ్యవస్థ ఏంటంటే ఎన్టీఆర్ నగర్ కానీ, రాజీవ్ నగర్, తిలక్ వాటిల్లో ప్రతి ఇంటికి బోర్లు లేవు సార్. ఒక 10 20 కలిపి బోర్స్ ఉన్నాయి. ఆ బోర్లు రిపేర్ అయ్యి ఇప్పటివరకు ఆ బోర్లు రిపేర్ కూడా కాదు. దానివల్ల చాలా ఇబ్బందులు. వాటర్ సప్లై వస్తుందా రావట్లేదు. ఇప్పుడు మనం పాత లైన్లు తీసేసి భగీరథ ఇచ్చినాం సార్. ఆ భగీరథ లైన్లు కరెక్ట్ రావడం లేదు. ఓన్లీ పావు అంటే వస్తుంది. మీరు కావాలంటే ఒకసారి విజిట్ చేయండి సార్. మేము వస్తాము ఇండియా విజిట్ చేస్తూనే ఉంటారు. అంటే మీ దృష్టికి వస్తలేదు దానికంటే. ఎందుకంటే కావాల్సిన మోదనే ఉండే ఒక్క రోజు ఆగిపోయిందంటే వాటర్ సప్లై వస్తూనే ఉంటాయి. ఏదైతే రిపేర్ అయిందో సార్ అది 10 రోజులు పడుతుంది సార్. ఇంకోటి ట్రాలీలు ఇప్పుడు వాడకొచ్చే ట్రాలీలు కూడా రిపేర్ అయిందంటే 10 నుంచి 15 రోజులు పడుతుంది సార్. అది చేస్తున్నాం. అదే సార్, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సంజయ్ కాల్ నేను మీకు 2 times నేనే ఫోన్ చేశాను. మిషన్ పరిగెత్త కోసం తవ్వారు. అప్పుడు తవ్వినప్పుడు ఏమైతే ఈ నల్ల కలెక్షన్స్ పాతవి ఉన్నాయి కదా, అవి డ్యామేజ్ అయ్యాయి. తర్వాత వాళ్ళు రిపేర్ చేసుకున్నాం, మేమే రిపేర్ చేసుకున్నాం. సరే ఈ కొన్ని రోజుల్లో వాటర్ వస్తాయి కదా, ఈ పైప్ లైన్ చనిపోయింది కాబట్టి ఏం కాదనుకున్నాం. ఈ 3 కాలనీస్కి మాత్రమే వాటర్ వస్తారు. మిగతా ముంగట మాత్రం 2 వార్డులకు వస్తున్నాయి. ఈ 3 వార్డులకు అసలు ఈ పైపులు వాళ్ళకి ఉన్నాయి. వీటిని మళ్ళీ చేసుకోవాలంటే ఇబ్బంది. నేను 2 days మీకు కూడా ఫోన్ చేశాను సార్. మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ అంటే నాకు రండి పెట్టండి ఇప్పుడు ఇప్పిస్తాను. బయట సంబంధం లేదు. అది మున్సిపాలిటీ సంబంధం లేదు. అది కనెక్షన్ వాళ్ళది ఉంటుంది. కనెక్షన్ కూడా మా సంబంధం లేదు. అందరు మిషన్ బయట కనెక్షన్ వస్తున్నారు కాదు, మున్సిపల్ కనెక్షన్ కి రండి. అందుకే మీరు నాకు మున్సిపల్ అంటే నోట్ నేను సప్లై చేపిస్తాను. మిషన్ బయట 15వ వార్డులో వర్షం కొట్టగానే మొత్తం మోరేది రోడ్ చౌరస్తలు ఎక్కువ ఉంది కదా, దాదాపు 1 feet నీళ్ళు ఆగుతుంది. హనుమాన్ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ దగ్గర గ్రౌండ్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మోరీ చిన్నగా ఉన్నాయి, ఎప్పుడో పట్టినాయి. తర్వాత ఈ తీయక సక్కడ వారం కోసం తీసేసరికి వర్షం పడ్డప్పుడు జామ్ అయ్యి మొత్తం శ్రీరాముల బండేసి భారత్ మాతా కీ జై. బీజేపీ జిందాబాద్. బీజేపీ జిందాబాద్. బీజేపీ జిందాబాద్. పట్టణంలోని సమస్యలు, పారిశుద్ధ్య సమస్యలు వెంటనే పరిష్కరించాలి. పట్టణంలో వివిధ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. పట్టణంలో పారిశుద్ధ్యం సంబంధించిన సమస్యలు వెంటనే పరిష్కరించాలి. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి. పారిశుద్ధ్య సమస్యను వెంటనే పరిష్కరించాలి. పారిశుద్ధ్య సమస్యను వెంటనే పరిష్కరించాలి. పారిశుద్ధ్య సమస్యను వెంటనే పరిష్కరించాలి. ప్రభుత్వం పారిశుద్ధ్య సమస్యను వెంటనే పరిష్కరించాలి. పారిశుద్ధ్య సమస్యను వెంటనే వెంటనే
రాజన్న కలిసిండ బాగున్నారా? పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ గారికి కలిసి ప్రతి వార్డులో ఉన్నటువంటి సమస్యల గురించి ఈరోజు మేము బీజేపీ కుటుంబ సభ్యులందరం కలిసి సార్కు వివరించడం జరిగింది. ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి ఏరియాల్లో చూసుకుంటే పారిశుద్ధ్య సమస్య, డ్రైనేజీ సమస్య, ఇలా చెత్త వెతకపల్లె ట్రాలీల సమస్య, లైట్ల సమస్య, ప్రతి ఎక్కడి సమస్య అక్కడే ఉంది. ఇలా సరైనటువంటి ఇలా సిబ్బంది లేక ఈరోజు ప్రజలు హస్తగతం పడుతున్నారు, చాలా కష్టాలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కనీస మౌలిక వసతులు ఇలా కల్పించడంలో ఇలా పూర్తిగా విఫలమైందని చెప్పేసి మేము ఇలా తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఇలా వార్డుల ఎక్కడి వార్డ సమస్య అక్కడనే ఉంది. ఈరోజు పూర్తి స్థాయిలో కమిషనర్ కానీ దానికి సంబంధించిన అధికారులకు కానీ ఎలాంటి స్వేచ్ఛ లేదు. ఓన్లీ అధికారులు వాళ్ళు ఏం స్వేచ్ఛ లేకుండా ఇలా ఉన్నారు. కేవలం రాజకీయ నాయకులు మేము చెప్తే కానీ ఈరోజు మీరు ఏం పని చేయొద్దని చెప్పేసి ఇలా ఆర్డర్ వేసింది. ఆర్డర్ వేయడం వల్ల ఇలా ఎక్కడి పని అక్కడనే, ఎక్కడి వ్యవస్థ అక్కడనే ఉంది. ఈరోజు సుందరీకరణ కోసం అని చెప్పేసి ఇలా 78 కోట్లు 80 కోట్లు మేము తీసుకొచ్చినామని చెప్పేసి అంటున్నారు తప్ప మరి ఇప్పుడు కావాల్సింది ఇది మనం తర్వాత చేసుకుందాం. ఇంకో 1 year తర్వాత దీన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు వాడలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించలేకపోతే మరి వారి పరిస్థితి ఎట్లా అని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. రానున్నటువంటి రోజుల్లో వీరికి ఇట్లా ఈ పట్టణంలో ఉన్నటువంటి సమస్యలకు ఇట్లా నిర్వహించకపోతే ఇట్లా ఈ కాలనీలో ఉన్నటువంటి మంచిర్యాల పట్టణంలో కాలనీలందరితోటి పెద్ద ఎత్తున బీజేపీ తరఫున మేము రఘునాథ్ వెరబెల్లి అన్నగారి తరఫున మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తాము.